అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆయిషా ఛానల్. కొత్తగా మన వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పప్పుచారు అండి. టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది. చాలామంది డిఫరెంట్ వేస్లో చేస్తూ ఉంటారు. నా స్టైల్ పప్పుచారు అయితే నేను ఇలా చేస్తానండి. సింపుల్గా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను చేసే పప్పుచారు చాలా సింపుల్గా అయిపోతుంది. టేస్ట్ కూడా ఎక్కడ తగ్గదు, అంతా బాగుంటుందండి. ఇది పప్పుచారు కాంబినేషన్ బనానా ఫ్రై కానీ దొండకాయ ఫ్రై కానీ ఇలా చాలా బాగుంటాయి. ముందుగా కుక్కర్ని తీసుకొని దీంట్లో ఒక 70 గ్రాముల వరకు కందిపప్పుని యాడ్ చేసుకున్నాను. మీరు ఇంకొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. కందిపప్పుని తీసుకొని ఒక 2-3 టైమ్స్ మంచిగా వాష్ చేసుకోండి. ఇలాగా మంచిగా వాష్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1 కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని, అంటే పప్పు మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. అండ్ 1/2 స్పూన్ పసుపు, ఒక 3 మీడియం సైజ్ టమాటా ముక్కల్ని ఈ సైజులో కట్ చేసి అయితే వేసుకోండి. అండ్ ఇప్పుడు విజిల్ని మూత పెట్టేసి ఒక 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు అయితే స్టవ్ పైన పెట్టేసేయండి. ఇక్కడ నిమ్మకాయ సైజంత చింతపండు తీసుకొని కొంచెం వాటర్ పోసేసి ఒక 5 మినిట్స్ వరకు పక్కన పెట్టేసేయండి. అప్పుడు చింతపండు అనేది మంచిగా గుజ్జు అవుతుంది. ఇప్పుడు మనం కుక్కర్ని ఒక 4 విజిల్స్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మేము మూత తీసి చూసే చూడండి, పప్పు అనేది చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండుని చేత్తోనే మంచిగా స్మాష్ చేసేసి ఓన్లీ గుజ్జు వరకు చేసేసేయాలన్నమాట. చింతపండుని తొక్కుని మాత్రం బయటికి తీసేసేయాలి. ఇలా వాటర్ని మాత్రమే ఉంచి చింతపండుని తొక్కుని మాత్రం మొత్తంగా సపరేట్ చేసేసి అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పప్పులోకి 1 స్పూన్ సాల్ట్, అలాగే 1 స్పూన్ కారం వేసుకోండి. అండ్ ఇప్పుడు మనం మ్యాష్ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా పోసేసి ఒకసారి గెంటితో మంచిగా కలపండి. అండ్ ఇప్పుడు వచ్చేసి ముద్దకం ఉంటుంది కదా, దాంతో పప్పుని మొత్తం ఇలాగా 2 చేతులతో గట్టిగా స్మాష్ చేస్తూ ఒత్తినట్టుగా కలపండి. కలిపి దీంట్లోకి ఒక 2 గ్లాసెస్ వరకు అయితే వాటర్ని యాడ్ చేసుకొని చూడండి. నేను ఈ గ్లాస్ అయితే వాటర్ని తీసుకుంటున్నాను. ఇంకా కొంచెం చిక్కగా అనిపిస్తే ఇంకొక 1/2 గ్లాస్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసి అయితే ఒకసారి కలిపి పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ ముట్టించి కడాయి పెట్టండి. అంటే పప్పుచారుకు సరిపోయేంత కడాయి పెట్టుకోండి, కొంచెం పెద్దది. ఇప్పుడు దీంట్లోకి ఒక 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, అలాగే ఒక 4 ఎండుమిర్చి అండ్ సన్నగా కట్ చేసి పెట్టిన కరివేపాకు అండ్ ఆనియన్ ముక్కల్ని కూడా వేసుకోండి. వీటిని మంచిగా ఫ్రై చేసుకోండి. దోరగా అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేయండి. ఆనియన్ ముక్కలు మంచిగా ఫ్రై అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది. అండ్ మీ దగ్గర ఇంగ ఉంటే కూడా ఇంగువను యాడ్ చేసుకుంటే స్మెల్ ఇంకా బాగుంటుంది. ఆనియన్స్ ఇలా వేగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పప్పును కూడా ఇలాగా లో ఫ్లేమ్లో పెట్టేసి పప్పును అయితే పోసేసేయండి. ఇంకా మీకు చిక్కగా అనిపిస్తే ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీరను వేసేసి ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు మరిగించండి. మరీ పప్పు అనేది మరిగితే బాగుండదు. రసంకి బుడగలు వస్తాయి కదా, అలా బుడగలు వచ్చిన తర్వాత స్టవ్ని అయితే ఆఫ్ చేసేసేయండి. టేస్ట్ మాత్రం అద్దిరిపోతుందండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.